సిట్ వైసీపీ హయాంలో 2566 కోట్ల అక్రమాలు, నేతలు జిల్లాలను పంచుకుని అడ్డంగా తవ్వేశారు. జగన్ ప్రభుత్వంలో ఇసుక దోపిడీకి పాల్పడ్డ ఇసుకాసులు పనిపెట్టేందుకు కూట ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 14 మందితో కూడిన ఈ సిట్కి రాయలసీమ జాయింట్ డైరెక్టర్ రాజశేఖరరావు నేతృత్వం వహిస్తారని తెలిపింది. అడిషనల్ ఎస్పీ దిలీప్ కుమార్, డిఎస్పీలు కిషోర్, సుబ్బరాజు, రామకృష్ణ, జేఎస్పీ ప్రశాంతి బృందాలు కీలకంగా వ్యవహరిస్తారు. వాళ్ళకి సహాయకులుగా 9 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ఇలా 3 జోన్లుగా విభజించి ఏ జోన్లో ఎన్ని ఇసుక రీచులు ఉన్నాయి, వాటిలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఇసుక తవ్వారు అన్నటువంటిది హైలైట్ చేస్తారన్నటువంటిది. ఇదివరకు వాళ్ళు ఓపెన్గా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్ ఇచ్చాక వాడు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకుంటాడో ఏమి ఇచ్చుకుంటాడో వాడికి తెలియదు. ప్లస్ ఏడాదికి 750 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అది కుంభకోణం అవుతుంది. ఇప్పుడు 5 పైసలు డబ్బులు రావు, ప్రతి ఊర్లో తవ్వుతున్నారు, పర్మిషన్ ఇవ్వకుండానే తవ్వేస్తున్నారు. అసలు పర్మిషన్ దేనికే అన్నటువంటి లెక్కే తెలియదు. ఇది కరెక్ట్ అవుతుందా? అదే కుంభకోణం అయితే ఇదే అవుతుంది రేపు పొద్దున. అంటే దీని నుంచి చర్చ అవతలకు మళ్ళాలంటే వాళ్ళని డిఫెన్స్లో పెట్టాలి. ఇది మద్యం మనం అడ్డదిడ్డంగా అమ్మేస్తా, అవతలోళ్ళు దొంగలని అరుస్తూ ఉండాలి. ఇసుక మనం అడ్డదిడ్డంగా అమ్మేస్తా, అవతలోళ్ళు దొంగలని అరుస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళు భయంతో ముందుకు రాకుండా ఉంటారు. ఇది ఎత్తుగడలు. దీన్ని పత్రికలు సమర్థించుకుంటూ వచ్చేటటువంటి వ్యవహారం. లేకపోతే